అమ్మాయిలు ఈరోజు బడిలోకి వచ్చి ఒక అక్షరం ముక్క నేర్చుకుంటున్నాము అంటే మన అమ్మ నాన్నలు మనల్ని కొట్టి మరీ బడి పోయి చదువుకోండి అని వెనకబడుతున్నారు అంటే ఈ చదువు మన ముంగిట్లోకి మన మెదళ్ళలోకి ఉత్తగానే పరిగెత్తుకుంటూ రాలే. ఒక 150 సంవత్సరాల క్రితం కనుక చూస్తే అంతెందుకు, మీ అమ్మల్ని అడగండి, మీ అమ్మమ్మల్ని అడగండి, మీరు చదువుకున్నారా? మన అమ్మమ్మలు బళ్ళలకు పోలా, మన తాతలు బళ్ళలకు పోలా, మన అమ్మమ్మ వాళ్ళ అమ్మ అసలు బడి ముఖమే చూడలా. ఈ చదువు మన ముందుకు రావాలని మొట్టమొదటిసారి చదువు నేర్చుకొని తను పాఠాలు చెప్పడానికి ఒక మహిళ బయలుదేరితే ఆడవాళ్ళ చదువే ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగుల్ని తీసుకొస్తుంది, ఖచ్చితంగా మేము అందరం చదువుకోవాలని ఆడవాళ్ళకు చదువు చెప్పడానికి బయలుదేరితే ఆడవాళ్ళు చదివితే మా ఇంట్లో వంట ఎవరు చేయాలి, మా ఇంట్లో బట్టలు ఎవడు ఉతకాలి, ఇల్లు ఎవడు ఉకాలి, పనులన్నీ ఎవరు ఏం చేస్తారు, ఏం పనులే పై ఇంట్లో పని చేసుకోరు, ఏం చదువుతారు అని ఆ చెప్పేటామని బూతులు తిట్టి రాళ్ళు విసిరామ మీద పెండ నీళ్లు మీద జల్లి అనేక రకాలుగా అవమానిస్తే కూడా ఆ అవమానాలన్నీ తట్టుకొని ఈ అవమానాలే మా అమ్మాయిల భవిష్యత్తుని తీర్చిదిద్దే అక్షరాలుగా మార్చుకొని మా వాళ్ళ పుస్తకాల్లో మా జీవితాల్లోకి చదువును తీసుకొస్తా అని మొట్టమొదటి బడిపెట్టి ఆడవాళ్ళకి చదువు నేర్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే యొక్క కలలు పండినాయి అనేది ఈరోజు మీరు అందరినీ చూస్తే ఆ తల్లి ఎంత సంతోషిస్తుందో. ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని బాధలు అనుభవిస్తే ఈ చదువులు మన దగ్గరికి వచ్చింది. అమ్మాయిల పట్ల ఇప్పటికీ వివక్ష ఎంతగా సమాజంలో కొనసాగుతుంది అనే దానికి కూడా ఇది నిదర్శనంగా కనపడతా ఉంది. అమ్మాయి అయితేనేమో సర్కారు బడి, కొడుకు అయితేనేమో ప్రైవేటు బడి. సో అందువల్ల అబ్బాయిలు ఎక్కువ అక్కడ కనపడతారు, అమ్మాయిలు ఎక్కువ ఇక్కడ కనపడతారు. ఈ వివక్ష ఇంకెంత కాలం? దీన్ని కాదని తోసిపుచ్చి మూఢత్వాన్ని బద్దలు కొట్టి మన భారత రాజ్యాంగంలో చెప్పిన ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ ఈక్వాలిటీ, ఆ సమానత్వాన్ని, ఆ సమానత్వ రాజ్యం ఎట్లుంటుందో చూపెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద. ఈ చదువు మనం ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు చదువుతానో, మార్కులు వచ్చినాయి సంతోషిద్దాం, సంబరపడదాం. కానీ అసలు చదువు యొక్క అవసరం మన జీవితంలో ఎంత ఉందనేది మనకేమన్నా తెలియాలి అంటే, పాకిస్తాన్లో ఒక అమ్మాయిలు చదువుకోంటే మా మతం ఒప్పుకోదు, మీరు బురకాలు వేసుకొని ఇంటికాడ కూర్చోవాలి, చదువుకోకూడదని తాలిబన్లు బడికి పోతే తుపాకులతో కాలుస్తాం, మీరు బడికి పోయి చదువుకోవద్దంటే ఒక అమ్మాయి ఆమె పోవడమే కాకుండా ఆమె లాంటి అనే ఇంకా తోటి ఫ్రెండ్స్ను కూడా వెంట తీసుకొని పోయి మేము చదువుకుంటాం, చదివే మా జీవితాల్ని మారుస్తుంది అని ఆమె బడికి పోయి చదువుకుంటుంటే తాలిబన్లు ఆమె బడికి పోతున్న మహిళ మీద తుపాకులతో కాలిస్తే ఆ తుపాకీ తూటాలు శరీరంలోకి దిగి ఆ తూటాలతో ఆమె బ్రిటన్లోని లండన్లో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే మీడియా వాళ్ళు వెళ్ళి కొట్టాలు పెట్టి అడిగారు, ఏమమ్మా నువ్వు చూస్తే చిన్నపిల్లవే, అక్కడ చూస్తేనేమో వాళ్ళు అంతంత పెద్దవాళ్ళు ఇంత తుపాకులు వేసుకొని వచ్చి కాల్చారు, తూటాలని శరీరంలోకి దిగినాయి, ఇప్పటికైనా నువ్వు చదువు మాని ఇంటికాడు ఉంటావా అని అడుగుతాం. ఏమన్నదంటే, నో నెవర్, నేను చదువు మానను గాక, నా ప్రాణం పోయినా సరే చదువుకొని తీరుతా, నేను చదువుకోవడమే కాదు ఈ తూట నాకు నిరంతరం గుర్తు చేస్తుంది, ఈ భూమి మీద ఉండే ప్రతి అమ్మాయి చదువుకునేంత వరకు నా ఉద్యమాన్ని కొనసాగిస్తా, నా జీవితాన్ని అందుకు అంకితం చేస్తా. అమ్మాయి చదువుకుంటే ఆ ధైర్యం వస్తుంది మిత్రమా.